హైడ్రాను తీసుకొచ్చి మూసీతో పాటు హైదరాబాద్ను సుందరీకరించాలన్న రేవంత్ రెడ్డి ఆలోచనను అభినందిస్తున్నామన్నారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. దీంతో పాటు ట్రైబల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సూచించినట్టు 27 సంవత్సరాల క్రితమే ట్రైబల్స్కి సంక్రమించిన భూమిని వారికి ఇప్పటికైనా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు విద్యాసాగర్ రావు. అయ్యో మనం మెచ్చుకోడుతుంది అని రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు. ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి, మరి పోయిన వాళ్ళకు మీరు చేయాలని దట్ ఈస్ అఫ్కోర్స్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన యొక్క ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్ సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపద ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు. దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అసలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే పంచశీలను తెచ్చినారు. ఇంకే పార్టీ వాడు తీసుకురాలేదు. పంచశీలను తీసుకొచ్చి అందులో ట్రైబల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన వారు చెప్పడం ఇవన్నీ కూడా ముందుకు జరిగినాయి. గిరిగిలాన్ని కమిటీ ఇచ్చినారు. కోనేరు రంగారావు గారి కమిటీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ. ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు. రిపోర్ట్ ఇచ్చి 27 ఏళ్ళైంది. అయినా ఇక్కడ కూడా ముందుకు పోవడం లేదు. అది ఎవరి తప్పని కాదు, ఆ విధంగా ఎక్కడైనా పోవడం లేదు, దేశవ్యాప్తంగా పోవడం లేదు. కాబట్టి మీరు కోనేరు రంగారావు గారి రిపోర్టును మీరు అమలు చేసి, మేము ఇదివరకే మహారాష్ట్రలో మా పెద్దలు మరి మా గవర్నర్ గారు చెప్పినట్టు మేము చాలా ప్రోగ్రెసివ్ స్టెప్స్ అక్కడ ఆల్రెడీ తీసుకున్నాం. మీరు దయచేసి మీరు హైడ్రా ఇక్కడ పెట్టినారు కాబట్టి అక్కడేమో టెడ్రా అని పెడతారా లేకపోతే ఇంకేదైనా పెడతారా, ఏదో పెట్టండి. కానీ వాళ్లకు 27 సంవత్సరాల క్రితమే సంక్రమించినటువంటి భూమి వాళ్ళకు చెందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ మిమ్మల్ని